బర్నింగ్ క్యాలరీస్ వర్సెస్ బర్నింగ్ ఫ్యాట్ క్యాలరీస్ లో మనము సెకండ్ తీసుకుంటే తక్కువ తినడం. చాలా మంది ఏమంటే తక్కువ తింటే వెయిట్ లాస్ అయిపోతారు, ఫ్యాట్ లాస్ అయిపోతారు అని అనుకుంటారు. సో తక్కువ తినడం అంటే క్యాలరీస్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారు అనమాట. తక్కువ క్యాలరీస్ విత్ ఇన్ క్యాలరీస్ లో తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతారు. ఎంత తీసుకుంటాం అంత ఖర్చు పెట్టగలిగితే మనం వెయిట్ పెరగము. ఇవన్నీ ఉంటాయి చాలా విషయాలు. కాకపోతే ఇక్కడ తక్కువ తీసుకుంటున్నారు, వెరీ గుడ్. కానీ ఏమి తక్కువ తీసుకుంటున్నారు? మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెట్టుకొని గుడ్ ఫ్యాట్స్, ఎనఫ్ ప్రోటీన్ లేకుండా, ఎనఫ్ ఫైబర్ లేకుండా మీరు క్యాలరీస్ విత్ ఇన్ లో ఉన్నా కూడా మీరు ఫ్యాట్ లాస్ అవ్వరు అనమాట. ఓన్లీ క్యాలరీస్ బర్న్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏమంటే మీరు ఎనఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ గ్లూకోజ్ ఎంత వీలైతే అంత తక్కువ పెట్టుకొని ఎనఫ్ ప్రోటీన్ ఇస్తూ, ఎనఫ్ గుడ్ ఫ్యాట్స్ ఇస్తూ, ఎనఫ్ ఫైబర్ ఇవ్వగలిగితే మీరు అది చాలా గుడ్ అనమాట. దాని వల్ల ఏమైతుందో మీరు ఫ్యాట్ లాస్ అనేది హెల్దీగా తగ్గుతారు. సో దట్ మీరు అనుకున్న గోల్ ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు అనమాట. అందుకని మీరు రికమెండబుల్ ఏమంటే గ్లూకోజ్ ఎప్పుడైనా గానీ తక్కువ ఉండాలన్నమాట, షుగర్ స్పైక్ అయ్యేటివి. ఎందుకు గుడ్ ఫ్యాట్స్ గురించి నేను చెప్తున్నా అంటే గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మీకు ఇన్సులిన్ స్పైకింగ్ ఉండదు. ఇన్సులిన్ స్పైక్ ఎప్పుడైతే అవ్వదో గ్లూకోజ్ అనేది లో ఉంటుంది అనమాట. అప్పుడు మన బాడీలో ఉన్న గ్లైకోజన్ నిల్వలు అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది అనమాట. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడమో తక్కువ తినడమో కాదు ఇక్కడ మీరు చేసుకోవచ్చు. యూ నీడ్ టు అండర్స్టాండ్ హోల్ సైన్స్. ఓకేనా? దిస్ ఇస్ ద హోల్ పిక్చర్. హార్మోన్స్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతుంటే, ఈ ప్రాబ్లమ్స్ ని రివర్స్ చేసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి లేదా పర్సనల్ గా మెసేజ్ చేయండి. టు నో మోర్ డీటెయిల్స్ ద లింక్ ఈజ్ ఇన్ ద బయో. థ్యాంక్ యూ వెరీ మచ్.